అరవింద్, ఒకసారి ఆకాశం వైపు చూడు. చాలా మేఘాలు వచ్చాయి. వర్షం పడేలా ఉంది. నేను వడ్ల మీద పరదా కప్పలేదు. ఓకే నాన్న, మనం బైకడికి తొందరగా వెళ్ళి వడ్ల మీద పరదా కప్పి వద్దాము పద. అరే, వర్షం చిన్నగా స్టార్ట్ అయింది. తొందరగా పోనివ్వు, లేకపోతే బైక్ నాకివ్వు, నేను నడుపుతా. అరే అరవింద్, రాళ్ళ వర్షం పడుతుందిరా చిన్నగా. తొందరగా వడ్ల మీద పరదా కప్పాలి. అవును నాన్న, పెద్ద రాళ్ళ వాన అయ్యేదుంటే మనకు దెబ్బలు తగులుతాయి. తొందరగా కప్పాలి. తొందరగా కప్పురా అరవింద్, వర్షం పెరిగేలా ఉంది. అరే, వర్షంతో పాటు పెద్ద రాళ్ళు కూడా పడుతున్నాయిరా. తొందరగా షెల్టర్కి పోదాం పదా. ఓకేనా? వర్షంతో పాటు పెద్ద రాళ్ళ వాన పడుతుందిరా. మనం ఇంటికి క్షేమంగా వెళ్ళాలి. పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. వడ్లు తడిస్తే రేపు ఎండబెట్టుకుంటాం. వాళ్ళు మంచిగా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. భాగ్య, వాళ్ళు షెల్టర్లో క్షేమంగా ఉన్నారు, తిరిగి వస్తారు. నువ్వు టెన్షన్ పడకు. వడ్లు ఏందో కానీ మనం మంచిగా ఇంటికి తిరిగి పోవాలిరా అరవింద్. అరవింద్, వచ్చావారా? ఎందుకు వెళ్ళావురా? మీరు ఎలా తిరిగి వస్తారో అని భయపడ్డాను. అమ్మ, మాకు ఏమీ కాలేదు. మేము క్షేమంగానే తిరిగి వచ్చాము. కాకపోతే నేను ఇప్పుడు ఒక నీతి చెప్పాలనుకుంటున్నాను. వర్షం వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్త పడితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. అవునురా, ఇంకో నీతి కూడా ఉంది. డబ్బు కంటే మన కుటుంబం ముఖ్యం. వడ్లు తడిసిన రేపు ఎండబెట్టుకునే వాళ్ళం, కానీ నాకు మీరు బాగా ఉండటమే అసలు సంపద.